కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కదంబమంజరి అంటే కడిమి పువ్వు గుత్తి. దానిని చెవులకు ధరించుట చేత మిక్కిలి అందమైన తల్లి అని భావము. ఈ కదంబ పుష్పాలు మిక్కిలి ఎర్రగా ఉంటాయి. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు కదంబ పుష్ప యుగ్మాభ్యాం కర్ణమూలే విరాజితం, రెండు చెవుల మీద కడిమి పువ్వులు ధరించిన వాడని వర్ణించబడ్డాడు. కృష్ణ కదంబ మారుహ్య యమునానీర తీరజం అని కాళీయమర్దన సమయంలో కృష్ణుడు కడిమి చెట్టు నుండి కాళీయ మడుగులోకి దూకాడు. కించిద్వస్త్రం సమాధాయ కృత్వంచ పుంజికాం ముదా సమారుహ్య కదంభాగ్రమువాచ గోపికాం హరిహి. శ్రీకృష్ణుడు కొన్ని వస్త్రములు తీసుకొని మూటగట్టి సంతోషముతో కడిమి చెట్టు మీదకెక్కి గోపికలతో ఇట్లు పలికెను అని గోపికా వస్త్రాపహరణం సందర్భంలో కూడా శ్రీకృష్ణుడు కడిమి చెట్టు పైకి ఎక్కినట్లు వర్ణించబడింది. అంటే అమ్మ విష్ణువు ఒకటే, ఇరువురికి కడిమి చెట్లే ప్రియమైనవి. విష్ణువు యొక్క యోగమాయ మాతృస్వరూపిణి. తాటంక యుగలీభూత తపనోడుప మండల. తాటంకములనగా బంగారముతో గాని ఏనుగు దంతముతో గాని చేయబడిన చెవితమ్మెలకు ధరించు దుద్దులు. జగన్మాతకు సూర్యచంద్రులే చెవి దుద్దులు. సూర్యచంద్రులు మండలాకారమును నుందురు. దుద్దులు కూడా గుండ్రముగానే ఉండును. తపనుడనగా సూర్యుడు. ఉడుప శబ్దమునకు చంద్రుడని అర్థము. సూర్యుడు బంగారము వలె నుండును. చంద్రమండలము ఏనుగు దంతము వలె తెల్లగా నుండును.